హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు హీరోయిన్ ఆనంది గారు ఉన్నారు. మనం అడపదడప మన తెలుగు సినిమాల్లో చూస్తున్నాం, కానీ ఎక్కువ తమిళ సినిమాలు చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఆవిడని అడిగి ఇప్పుడు మనం ప్రేమ అంటే మూవీ రాబోతుంది. సో ఆ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గ్రేట్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను. నిజమా? నిజమా ఏంటి? అట్లా కాదు, నేను మీకు ట్విస్ట్ ఇద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మనం నేను చాలా సార్లు చూసాను టీవీలో. అలాగా లేదు, నేరుగా కలిసాము. మన ఇద్దరం కలిసి ఒక షో చేసాము, గుర్తులేదు కదా? అందుకే ట్విస్ట్ ఇద్దామని ఆగి చెప్పలేదు ముందు. లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ మీరు అప్పటికి హీరోయిన్ అయిపోయారు, నేను యాంకరే. మీరు ఇప్పటికి హీరోయిన్, నేను యాంకర్నే. కాకపోతే ఆ షోలో ఏంటంటే అది ఒక గేమ్ షో. మీరు, నేను, ఇంకొక మీతో పాటు మూవీలో చేసిన అమ్మాయి, ముగ్గురము సేమ్ చేసాము. అంత లాంగ్ కాబట్టి గుర్తులేదు మీకు. కానీ మీరు హీరోయిన్ కదా, నేను గుర్తుపెట్టుకున్నా. లేదు, అట్లా లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. అంటే వెరీ యంగ్. నేను సమ్ 9th స్టాండర్డ్లో నేను అప్పుడంతా ఆ ఏజ్లోనే మిమ్మల్ని కలిసి ఉంటాను. సో నాకు నిజంగా అది ఒక యాదృచ్ఛికమే. ఏంటో మీరు బస్ స్టాప్ సినిమాలో చేసిన ఇద్దరు తమిళ్లో సెటిల్ అయిపోయారు కదా. సేమ్ మళ్ళీ ఇద్దరిది కూడా ఒకటే జోన్న టైప్ ఉంటుంది, రైట్? అంటే సినిమాల్లో ఎంచుకున్న మీ వేషధారణలైనా ఆల్మోస్ట్ ఇద్దరిది సిమిలర్ గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం అలా చిటికేస్తే సడన్ గా మాకేదో మొత్తం ట్రెండీగా, అంటే ఫస్ట్ టైం కాకపోవచ్చు కానీ మాకు ఏంటంటే ఈ లుక్, ఈ లేకపోతే మీ క్యారెక్టర్ ఇందులో ఉంది, నేను ట్రైలర్ చూసాక ఇదంతా కొత్తగా అనిపిస్తున్నారు. ఏంటి అలా ఒక ట్విస్ట్ ఇద్దాం, సడన్ గా మారిపోదాము, ఎప్పటిలాగా వద్దనిపించిందా? అలా ఏం లేదండి. నేను యాజ్ ఎ పర్సన్ నేను రమ్య లాగానే బిహేవ్ చేస్తాను. ఆ నారీనెస్, క్యూట్నెస్ అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఐమ్ ఆన్ సెట్ లేదా ఇట్లా ఇంటర్వ్యూస్లో బయటికి వచ్చినప్పుడు ఎంతైనా ఒక రిజర్వ్డ్ తెలియని అది వచ్చేస్తుంది. బట్ నా దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్కి, ఇంట్లో ఆర్ సెట్లో కూడా నేను ఇలానే ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద సెట్లో ఎంజాయ్ చేస్తూ జాలీగా. నేను ఒక్కసారి కంఫర్టబుల్ అయిపోతే ఐల్ బీ దట్ కొంచెం ఎక్స్ట్రోవర్ట్గా కనిపిస్తాను, లేకపోతే ఐల్ బీ లైక్ వెరీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో నాకు తెలుసు రమ్య నేను ఇలా ఉంటానని, ఆడియన్స్కి తెలియదు. సో ఎక్సైటెడ్. మీ క్యారెక్టర్స్ కూడా శివంగి అయినా, సోడా సెంటర్ అదైనా, శ్రీదేవి సోడా సెంటర్ అయినా అన్నిట్లో ఏదో కొంచెం మెచ్యూర్డ్గా, అంటే ఆ జోనర్లో ఉండేసరికి ఇది కొంచెం సడన్ గా వేరేగా అనిపిస్తుంది అంతే. ఏంటి అంటే ఇప్పుడు మీరు తెలుగులో మళ్ళీ ఏంటంటే స్లోగా అప్పుడప్పుడు అలా సినిమా చేయడం స్టార్ట్ చేశారు అనుకుంటే, ఈ సినిమాలో మీకు అనిపించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి? నాకు స్టోరీ వినగానే అసలు దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ విచ్ ఐ వాంట్ టు డూ అని అనిపించింది. నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. నాకు ఇలాంటి మూవీసే నేను ఎక్కువ చూస్తా. సో అలాంటి మూవీస్ అంటే నాకు ఒక టెంప్లెట్లోనే అలాంటి స్టీరియో టైప్ చేసే క్యారెక్టర్స్ వద్దు, ఇంకా ఎనఫ్ అని అనిపించింది ఒక పాయింట్లో. అండ్ మేబీ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ తెలియకుండానే. నాకు ఇదే నచ్చుతుంది కదా, అలా వచ్చేసింది. నవనీత్ కేమ్ అప్ విత్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. అండ్ లవ్ స్టోరీలో ఇద్దరికి అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి. అండ్ మిగతా మూవీస్లో అంత స్పేస్ దొరకదు ఒక క్యారెక్టర్ని డీప్గా రాయడానికి. మీరు స్క్రీన్ స్పేస్ కొంచెం ఎక్కువ తీసేసుకుంటారు ఎలా అయినా. మీరు ఏమన్నాలి, స్క్రీన్ గ్రాబర్ అట్లా ఏదన్నా అసలు మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకైతే అలా చాలా అట్రాక్టివ్గా చూడబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. నాకు కామెడీ వస్తుంది, బట్ నేను ఎప్పుడు అంటే త్రూ మూవీస్ నేను అది చూపించలేదు. సో ఫైనలీ ఛాన్స్ వచ్చింది. సో కామెడీ చేయాలన్నా, నవ్వించాలన్నా కొంచెం టఫ్ జాబ్ కదా, చాలా కష్టం. ఎలా అనిపించింది అంటే ఏమన్నా టఫ్గా అనిపించింది అంటే ఇట్ ఈస్ ఇన్ ద రైటింగ్ అండి. సిచ్యువేషనల్ కామెడీ ఇట్స్ ఇన్ ద రైటింగ్. ఇక్కడ సీరియస్గానే వీళ్ళు క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు, బట్ ఆడియన్స్కి కామెడీ జనరేట్ అవుతుంది. చూసారా, అలాంటి కామెడీ దీంట్లో ఎక్కువ ఉంటుంది. అలా రమ్య ఎంటర్టైన్ చేస్తుంది. ఓకే. ప్రియదర్శి గారు ఆబ్వియస్లీ మాకు అందరికి ఏంటంటే ఏదో ఫ్రెండ్ లాగా కలిసిపోతుంటారు అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు. మీకు ఎలా ఉండింది కోఆర్డినేషన్ ఇద్దరికి? ఇట్ వాస్ వెరీ ఈజీ ఫ్రమ్ ద డే వన్ ఇట్ సెల్ఫ్. నేను చాలా సీరియస్ పర్సన్ అనుకుంటా అనే మైండ్ సెట్లో నేను వెళ్ళాను. బట్ నో, ఈజ్ వెరీ ప్రొఫెషనల్.
చాలా ఈజీగా మది క్యారెక్టర్లోకి అడాప్ట్ అయిపోయాను. నేను అంతే. ఇట్ ఈస్ వెరీ ఈజీ మాకు అసలు ఒక రోజు ఒక డిస్కషన్ పెట్టి ఇలా చేద్దాం అలా చేద్దాం అనేది కూడా లేదు. ఐ యూస్ టు బీ లైక్ మై సెల్ఫ్, హీ యూస్ టు బీ లైక్ మది. అంటే మాకు డైరెక్టర్ హెల్ప్ విత్ లాట్ ఆఫ్ నోట్స్ అనమాట. మది ఇట్లా ఇది అని నాకు రమ్యకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, ఎలా ఆలోచిస్తుంది, రమ్య హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ మేము ఎక్కువ డిస్కస్ చేసాం. సో ఇట్ వాజ్ ఈజీ టు లివ్ యాజ్ రమ్య. సో రియల్ లైఫ్లో కూడా ఆల్మోస్ట్ అలాగే అన్నారు కదా, ఎంత పర్సంటేజ్? అంటే నేను రమ్య లాగే ప్రేమిస్తా, ఇలాగే కొంచెం థ్రిల్ కావాలి, అది రమ్య లాగే నాకు థ్రిల్ కావాలనిపిస్తుంది, అడ్వెంచర్ పిచ్చి నాకు. అండ్ ఐ లవ్ కుకింగ్ బిర్యానీ. దీంట్లో చాలా పిచ్చి బిర్యానీ. నేను ఇంట్లో ఐ మీన్ చికెన్ లేదు, మటన్ లేదు, ఏం గ్రాసరీస్ పెద్దగా లేకపోయినా కూడా ఓకే ఎగ్స్ ఉన్నాయి అనుకో, ఓకే దాన్ని బిర్యానీ చేసేస్తా. అంటే నాకు అంత బిర్యానీ ఇష్టం. ఆ రోజు బిర్యానీ తినాలనిపిస్తే ఏది ఉన్నా కూడా వెజీస్ ఉన్నా కూడా ఆ 2-3 వెజీస్తో బిర్యానీ చేయడానికి ట్రై చేస్తాను. సో అలానే రమ్య నాకు ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇచ్చాడు డైరెక్టర్. మీరు బిర్యానీ కుక్ చేసేటప్పుడు ప్యాషనేట్గా మీరు ఒక వీడియో తీసి నాకు పంపించండి, ఐ వాంట్ యూ టు కుక్ బిర్యానీ. సో అంటే ఇంట్లో కూడా మీరు కుక్ చేసినప్పుడు నాకు ఇలా ఇది చేయండి అని నోట్స్ ఇవ్వడం, ఎక్సర్సైజెస్ ఇవ్వడం, ఇలాంటివి రియల్లీ హెల్ప్. ఓకే. సో మీరు చెన్నైలో ఉంటారు, హైదరాబాద్ తెలుగు వాళ్ళే కాబట్టి ఓకే. ఏది దమ్ బిర్యానీ ఇష్టమా లేకపోతే చెన్నై డిఫరెంట్ బిర్యానీ కదా, ఏది ఇష్టం? రెండు ఇష్టం అండి. దమ్ బిర్యానీ ఇది ఇట్స్ మై ఫేవరెట్. కానీ జీరక సాంబార్ రైస్తో చేస్తారు అక్కడ, చిట్టి ముత్యాలు రైస్తో చేస్తారు కదా, అది కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా, అదొక స్టైల్ ఇదొక స్టైల్. బట్ బిర్యానీ అంటే ఫస్ట్ ఫేవరెట్ హైదరాబాదీ, దెన్ మా తమిళనాడు బిర్యానీ. ఓకే. మీరు ఎక్కడ ఎక్కువగా ఉండేది? నేను ఐ కీప్ షఫలింగ్ అండి, అన్ని ప్లేసెస్లో తిరుగుతానే ఉంటాను. నా లైఫే ఒక సూట్ కేస్ లైఫ్. చిన్న వయసు నుంచి ఇంకా అదే, ఇంకా షూటింగ్లు అలా. మీ లక్ కూడా నిజానికి, ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ఇంకా అదే ఫామ్ లో ఉన్నారు కూడా కదా. లేకపోతే చాలా మంది ఇంకా అవుట్డేటెడ్ అంటారు కదా, అలాగా అలా పక్కన పెట్టేయకుండా మీరు స్టిల్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేసుకుంటూ, అంటే అప్పటి నుంచి చిన్న వయసులో స్టార్ట్ చేసినందుకు మీకున్న బెనిఫిట్ అది. ఇప్పుడు ఈ సినిమా ఒక వ్యూవర్ గా మీరు చూస్తే కనుక ఏ పాయింట్ మీద వెళ్తారు అనుకోవచ్చు? కామెడీ కోసమా లేకపోతే ఫుల్ ఎంటర్టైన్మెంట్? ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్రేమ అంటే అని టైటిల్ పెట్టారు కదా, అంటే లవ్ స్టోరీ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు. సరేలే, కష్టపెట్టండి. చాలా మంచి ఎంటర్టైనర్ అండి. ఎప్పుడో వెంకటేష్ గారు చెప్పారు, ప్రేమ అంటే ఇదేరా. మనకి ఎప్పుడూ ఒక లవ్ మూవీస్ అంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది. లవ్లోనే ఒక సుమా గారు ఉన్నారు, ఆవిడది ఒక ప్యారలల్గా ఒక లైన్ నడుస్తూ ఉంటుంది. లవ్ స్టోరీనే కానీ చాలా సస్పెన్స్లు ఉన్నాయి, థ్రిల్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును, మీరు థ్రిల్ అంటున్నారు. నేను ట్రైలర్లో చూసిన విషయాలకు వస్తే, అంటే సుమ గారికి సపరేట్ ఎపిసోడ్గా కనబడుతుందా, మీరు ఎలా దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతుందో తెలీదు. ఎక్కడే ఏమో మరి మీరు అంటున్న ట్విస్ట్లు వస్తాయి. సరే, ఓ పక్క నుంచేమో మీరు ప్రేమ అంటారు కానీ అదొక ఏమన్నా సాడిస్టిక్ అలా కనిపించారు. మరి గొడవపడాలి అంటే ఉన్నారు అమ్మాయిలు, అట్లనే ఉన్నారు నిజంగానే కొంతమంది. అబ్బా మా అబ్బాయి ఏమో రివర్స్, మనకి కదండి సపోర్ట్ చేసుకోవాలి, కరెక్టే. కానీ మరి అలా అంటే కష్టం. అంటే గొడవపడాలి, తర్వాత ఓన్లీ సాయంత్రానికి ప్రేమ కావాలి అంటే అది కాస్త డిఫరెంటే కదా. యువర్ వెరీ గుడ్ వైఫ్ అనమాట, మంచి కూల్. అలా లేదు, తను ట్రైలర్లో చెప్తుంది కదా, ఎంత కోపం ఉన్నా ఏమున్నా కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకొని ప్రేమతో పడుకోవాలి. సో రమ్యాస్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్. తను పెద్దగా అన్నిటిని ఇట్లా కాంప్లికేట్ చేయదు. ట్రైలర్లో చూసిన అన్ని సిచ్యువేషన్స్ వల్ల మేబీ దర్శి అట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. భయపెట్టి అమ్మాయిలు అంటే అంతే కదా, నేను నిజం చెప్పకపోతే ఇంకా అంతే కదా. మీరు శివంగి ఇంకా బయటకి రాలేదు, శివంగిలోనే ఉన్నారు. లేదు.
శివంగి క్యారెక్టర్ కూడా అసలు ఏంటి మీరు, నేను అందులో చూస్తే మీరు ఎట్లనో మారిపోయారేమో అనుకున్నా, బయట చూస్తే ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు, అందులో ఏమో చాలా పెద్దగా కనిపించారు నాకేమో. పెద్దగా అంటే అఫ్కోర్స్ అదే ఆ వైఫ్ ఎలా ఉంటారో అలా ఉన్నారు, ఎప్పుడు ఇంకా అమ్మాయిలాగా ఉన్నారు. అంతే కదండి, యాక్టర్ అంటే వర్స్టైల్గా ఉండాలి, డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ ద ఇన్పుట్స్. అది మనం జస్టిఫై చేస్తేనే అది బాగుంటుంది. సో ఒక హీరోయిన్కి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ రావడం అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. ఎంతో ఫేమస్ అయ్యి లేకపోతే ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇలా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. మీరు లక్కీగా అంటే అలా సైలెంట్గా మీరు సింగిల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. తమిళ్లో కూడా చాలా 4-5 ఫిల్మ్స్ చేశాను. అంటే నాకు ఎప్పుడు ఉండేదండి, నేను ఉన్న ఫిల్మ్ బాగుంటుంది, దేర్ విల్ బీ సమ్ కంటెంట్ ఇన్ ఇట్, మంచి మూవీస్ చేస్తుంది, నన్ను చూసి సినిమాకి రావాలి అనేది నేను ఐ నీడ్ టు రీచ్ దట్ లెవెల్ అని నేను, దట్ ఈస్ మై లైక్ డ్రీమ్. కొంతమందికి ఆ మార్క్ ఉంటుంది. నేను అందుకే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా దే షుడ్ బి సమ్ ఆర్ ద అదర్ థింగ్, సంథింగ్ వెరీ నైస్ అబౌట్ ద ఫిల్మ్, అప్పుడే సైన్ చేస్తాను. సో ఆ ప్రాసెస్లో ఉన్న. ఓకే, మీరు మామూలుగా అయితే మీ పర్సనల్గా టైం ఉండి ఏమైనా చేయాలి అంటే కుకింగ్ కాకుండా ఇంకేమిటి మీ హ్యాబిట్స్, హాబీస్? పెయింటింగ్ చేసేదాన్ని, బుక్స్ చదువుతాను, ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఇప్పుడు టైం దొరకట్లేదండి. సినిమాలు బిజీయా, మూవీస్తో? ఓకే, అసలు టైం దొరకనంత బిజీగా ఉన్నారు, గ్రేట్. ఓకే, అయితే మీ హాబీస్లో ఒకటి వదిలేసుకోమంటే ఏది వదిలేసుకోగలుగుతారు? ఎందుకు వదిలేసుకోవాలి అంటే ఆప్షన్, మేజర్ ప్రయారిటీ దేనికి ఇస్తాను? నేను ఆల్రెడీ చాలా వదిలేసానండి. నాకు డాన్స్ అంటే నేను డాన్స్ వల్లే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఈరోజు ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ డాన్స్. బట్ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాను నేను. బట్ ఐ రియలీ ఎంజాయ్ డాన్సింగ్. మా డైరెక్టర్ గారు అదే చెప్తారు, అసలు వెన్ యూర్ డాన్సింగ్ ఐ కెన్ సీ అ మ్యాజిక్ ఇన్ యూ, మేబీ ఐ నీడ్ టు నాకు కొన్ని ఉన్నాయన్నమాట, ఇవన్నీ స్టార్ట్ పెట్టాలి అని. హాబీస్ వదిలేయను, స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఈ సినిమాల్లోకి వచ్చినప్పుడు మీది ఏదన్నా రియల్ లైఫ్ టాలెంట్ని చూపించే అవకాశం, ఇలా డాన్స్ కాకపోయినా ఇంకేదన్నా వచ్చిందా మీకు అవకాశం ఏ సినిమాల్లో అయినా? ఇప్పుడు చదువుకోవడానికి చెన్నైకి వెళ్ళిపోయారు కదా, అంటే పనిలో పని మూవీస్ ఇక్కడే చదివానండి, ఇక్కడే చేశాను, ఇక్కడే నా MBA వరకు ఇక్కడే చదివాను. అవునా? ఇక్కడే ఉంటూ నేను షూటింగ్కి వెళ్ళి వస్తుంటే దాన్ని అంతే. ఓకే, సో స్టడీస్ రిలేటెడ్ ఎప్పుడైనా స్టడీస్ చేసేదే పోనీ ఇన్ కేస్ ఉంటే ఆ జాబ్ కూడా చేయాలనేనా, లేకపోతే మూవీస్లోనే ఉంటే జస్ట్ స్టడీస్ కంప్లీట్ చేయాలనా? లేదు, అలా జాబ్ చేయాలనేది కాదు, నాకు ఒక డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. నాకు కాలేజ్కి వెళ్ళడం ఇష్టం, కానీ వెళ్ళారా సరిగ్గా? నో, ఐ డోంట్ గెట్ ద ఛాన్స్. నేను మాస్టర్స్ మా డాడీతో చాలా ఫైట్ చేశాను, నేను అక్కడికి వెళ్ళి చదువుతాను, నన్ను అబ్రాడ్ పంపించండి, అది ఇది అని చేశాను. బట్ ఇట్ డెంట్ హ్యావ్, నాకు అంత స్పేస్ లేకుండే, తమిళ్ మూవీస్తో బిజీగా ఉండడం వల్ల రింగ్ ఎట్ ద ఛాన్స్. బట్ ఎప్పుడు నాకు వదిలేయాలనిపించలేదు, నాకు ఛాలెంజింగ్గా అనిపించేది. ఇది మేనేజ్ చేస్తూ నాకు ఏదన్నా ఛాలెంజింగ్గా ఉండాలి ఎవ్రీడే. లైక్ ఒకటే చేస్తూ నేను ఉండలేను, ఇంట్లో ఐడిల్గా ఒత్తిగా ప్రశాంతంగా ఈరోజు పడుకో అంటే ఐ కెనాట్. అందుకే ఏదో ఒకటి చేయాలి, థ్రిల్ కూడా కావాలి కదా, సింపుల్గా వెళ్ళిపోతే ఇష్టం లేదు, థ్రిల్ కావాలి. ఓకే, ఇంకా ఇప్పుడు సుమా గారి క్యారెక్టర్ చెప్పండి, ఏంటి అసలు ఆవిడ రోల్ ఏంటి? మీరు అందులో పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తున్నారు కదా, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సుమా గారు వచ్చినప్పుడు. నేను డబ్బింగ్లో మ్యామ్ షార్ట్స్ ఇవన్నీ ఆ ట్రాక్ వస్తున్నప్పుడల్లా నవ్వుతానే ఉన్నాను. వెనల్ కిషోర్ గారు ఉన్నారు, ఆది గారు ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. నైస్, వాళ్ళకి ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ మా అందరి ఫేవరెట్, సెటిల్, వెరీ క్యాచీ సాంగ్. మీకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమాలో. ఇంకా ప్రియదర్శి గారు కూడా కొంచెం సబ్జెక్ట్ మీలాగే సెలెక్టివ్గా, జస్ట్ ఏదో వచ్చింది అన్నట్లు కాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. హీస్ వెరీ సిన్సియర్. వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆయన మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఈజ్
ఈస్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్, కథలో ఇన్వాల్వ్ అయిపోతారు. స్టోరీ ఛాన్స్ దొరికితే పాపం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇది ఇలా చెప్పనా, అలా చెప్పనా, ఇది చేయనా, అది చేయనా అని చెప్పి పాపం వర్క్ని డిస్టర్బ్ చేస్తారు బాగా. అంటే అంత ప్రేమ ఆయనకి ఆడియన్స్ని ఎలాగైనా ఎంటర్టైన్ చేయాలి అనే ఒక తపన తనలో ఉంటుంది. సో yeah, it was nice working with him. He's very professional. It was very easy for him. మదిగా తను ఉండడం, నేను రమ్య కూడా ఉండడం, ఇట్ వాజ్ వెరీ ఈజీ. చాలా మీరు టీజర్ కూడా చూస్తే మీకు రియలిస్టిక్గా అనిపిస్తుంది, వీళ్ళ ఫైట్స్ అయినా వీళ్ళ లవ్ అయినా ఎవ్రీథింగ్. ఆయన ఇప్పటి వరకు మేము ఒకలా చూసాము, పాప మీ రాకతో ఆయన చాలా రొమాంటిక్ ఫీల్ అయిపోయారు. ఈ స్టైల్లో కూర్చొని నాకు నచ్చింది దర్శి ఇలా కనిపించడం, నాకే చాలా నచ్చింది, చెప్పాను కూడా తనకి. ఓకే, సో ఇద్దరి మధ్య అంటే ఎంత కాదన్నా ఒక సినిమాలో పోటాపోటీగా నటించే వాళ్ళే అవుతారు కదా హీరో హీరోయిన్ అంటే. ఎప్పుడైనా ఏదైనా చిన్న మాట, కోపం రావడం, అలగడం ఇట్లాంటివి ఏమైనా జరిగాయి? చాలా జరిగాయి. చాలా అని కాదు, ఎవ్రీడే స్మూత్గానే ఉంటుంది. ఒకరోజు నేను చాలా సీరియస్ సీన్ చేస్తున్నాను, నాకు అది చాలా సీరియస్. దర్శి ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఆ రోజు దర్శి అది కామెడీ సీన్గా ట్రై చేస్తున్నాను. నాకు డైరెక్టర్ గారు దర్శిని ఫస్ట్ సీరియస్గా ఉండమనండి, అప్పుడు నేను చేస్తాను. అండ్ నేను ఒక రూమ్ నుంచి రావాలి, ఈయన ఇక్కడ ఇలా అని ఒక దెబ్బ తాకిద్ది, అది ఇలా అది చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుంది తను చేసేది. బట్ ఇట్స్ వెరీ సీరియస్ సీన్ ఫర్ మీ, అండ్ అది చాలా ఇంపార్టెంట్ సీన్ అన్నమాట. సో ఆ రోజు నాకు దర్శి మీద ఫుల్ కోపం వచ్చేసింది. దర్శి బెటర్ బీ సీరియస్, నన్ను అయితే నవ్వించద్దు అని చెప్పేసి. ఎలా తీసుకుంటారు? ఈజ్ అ వెరీ కూల్ గై. ఎప్పుడు సపోర్టివ్గానే నాకు, హీల్ ఆల్సో గివ్ ఇన్పుట్స్. ఆయనకి ఏదైనా అనిపిస్తే, అంటే హీ డజంట్ నీడ్ టు డూ దట్, బట్ నేను ఇంకా బెటర్గా నన్ను ఇంకా బెస్ట్గా చూడాలి అని అనిపిస్తే హీల్ జస్ట్ గివ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో దట్ ఈస్ వెరీ కూల్ పర్సన్ ఆన్ సెట్. ఇప్పుడు మీరు తెలుగులో ఇంకా సినిమాలు ఏమన్నా ఒప్పుకున్నారా? యా, ఇంకొకటి చేస్తున్నాను, గరివిడి లక్ష్మి అని. అదొక బయోపిక్. గరివిడి లక్ష్మి గారని ఒక ఫోక్ టేల్ ఆర్టిస్ట్. ఓకే, సో మళ్ళీ అది హీరోయిన్ ఓరియంటెడ్ అవుతుందా? ఓకే, అదే అనుకున్నాను. మీరు అట్లాంటివి చూడడానికి సెలెక్ట్ అవుతుంది, అంటే సూట్ అవుతుంది, సెలెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూట్ అయిపోతుంది హ్యాపీగా, ఈజీగా. రైట్, మరి తమిళ్లో కూడా ఏమన్నా ఉన్నాయా ప్రాజెక్ట్ ప్రెసెంట్? వన్ ఈజ్ రెడీ ఫర్ రిలీజ్, మంగే అని ఒక వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్. అది కూడా ఈ నవంబర్లోనే రిలీజ్ అనుకుంటా, వెయిటింగ్. ఓకే, ఇంకా మీకు ఎవరి కాంబినేషన్లో చేయాలి అని ఒక విష్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, మిగిలి ఉన్నాయా? అందరికీ అన్ని విషెస్ ఉంటాయి, నాకు అలా బోల్డ్ అని ఉన్నాయి. స్టార్ షుడ్ అలా అయిన అన్నీ అవ్వాలి. ఇఫ్ ఐ గెట్, మీరు అడిగితే ఛాన్స్ ఇస్తే అందరూ ఉన్న టాలెంట్స్ అందరితో వర్క్ చేయాలి అని చెప్తాను నేను. యా, ఇఫ్ ఇట్ ఇస్ మెంట్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. అట్లనే ప్రతి ప్రాజెక్ట్. ఓకే, సో ఓకే, ఈ మూవీస్ కాదు, మిమ్మల్ని ఏదైనా ఒక మంచి ఉద్యోగం సెలెక్ట్ చేసుకోమందాం, జస్ట్ హైపోథెటికల్లీ ఏ జాబ్ తీసుకుంటారు? కష్టం అండి, నాకు ఎవరైనా డెసిషన్ తీసుకొని పెడితే బెటర్, ఈజీ. ఎందుకంటే నాకు అన్ని చేయాలనిపిస్తుంది. మంచి ప్రొఫెషన్స్ ఇస్తా మీకు, డాక్టర్, నేను అదే చెప్తున్నా. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, దెన్ సిఏ అవుదాం అనుకున్నాను, దెన్ పైలట్ అవ్వాలనేది నా డ్రీమ్. చిన్నప్పటి నుంచి నేను పైలట్ అవుతా అలా ఇలా అని పెరిగాను. సో ఇట్లా ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఏం చేయలేదు. అవన్నీ చేయడానికి మీకు ఒక మంచి క్యారెక్టర్, అదే హీరోయిన్ మూవీస్ రైట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇక్కడ తెలుగులో ఏటే మన తెలుగు అమ్మాయి అని చూస్తున్న వాళ్ళకి ఈ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఈ సినిమాకి రమ్మని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, 1 or 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పండి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్. చాలామంది నేను చదువుతూ ఉంటాను వన్స్ ఇన్ వైల్డ్ మెసేజెస్ అక్కడ ఇక్కడ. దే జెన్యూన్లీ వాంట్ టు సీ మీ ఆన్ స్క్రీన్ అండ్ ఎక్కువ సినిమాలు చేయండి, ఎక్కువ రోల్స్ చేయండి, మన తెలుగు అమ్మాయి ఎంకరేజ్ చేయాలి, ఇలాంటివన్నీ నేను చూస్తున్నప్పుడు, లవ్ చూస్తున్నప్పుడు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్
ద సినిమా హ్యాస్ బీన్ చేంజ్డ్. డైరెక్టర్స్ నో మ్యాటర్ మీరు ఏ పాయింట్ ఆఫ్ కెరియర్ స్టేజ్లో ఉన్నా ఏదున్నా మీరు ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేస్తారు అంటే దే ఆర్ లైక్ కమింగ్ అప్ అండ్ అలానే దిస్ హ్యాపెన్. సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆడియన్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి. అండ్ ప్రేమంటేకి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, సమ్ నైస్ గుడ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా ఐ మీన్ ఒక సెలబ్రేషన్ వైబ్ ఉంటుంది అని నా ఫీలింగ్. నేను సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు చాలా సీన్స్కి కింద పడి నవ్విన సీన్స్ నాకు చాలా నచ్చి క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఎంటర్టైనింగ్. సో మమ్మల్ని చూసి మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు. అకార్డింగ్ టు యూ, మీరు ఏదో సినిమాలు చాలా స్క్రిప్ట్ చూస్తుంటారు కదా, ఇలా చూసినప్పుడు మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏది బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తే అది ఎంటర్టైన్మెంటా, లేకపోతే ఎంటర్టైనింగ్ మూవీస్ కావచ్చు, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇలా ఏవి ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తాయి అనిపిస్తుంది? నోబడీ కెన్ టెల్ అండి. అది ఎప్పుడు ఏ ట్రెండ్ ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అందరూ అనుకుంటారు యాక్షనే హిట్ అవుతుంది అని అంటే అది ఒక పాయింట్ అవుతుంది సాచురేట్ అయిపోద్ది. సో అలానే ఇప్పుడు అసలు ఎవ్వరూ లవ్ స్టోరీస్ తీయట్లేదు. చాలా రోజులు అయిపోయింది మనం మంచి లవ్ స్టోరీ చూడాలంటే. సో అన్ని జానర్స్లో ఫిల్మ్స్ రావాలి, కొత్త కంటెంట్ రావాలి. ఓకే, సో మీరు అన్ని ఆలోచిస్తున్నారు, ఎలా చెప్తున్నారంటే ఆలోచించి డిప్లొమాటిక్గా చెప్తున్నారా, లేకపోతే నార్మల్గానే అది ట్రూ కాబట్టి చెప్తున్నారా? నాకు ఏది నచ్చుతుందో అడిగితే నేను చెప్తానండి. నేను లవ్ స్టోరీస్ మాత్రమే చూస్తాను. నాకు అవునా? ఐ లవ్ లవ్ స్టోరీస్, ఐ లైక్ రామ్ కామ్ ఎంటర్టైనర్స్. నాకు సినిమా చూసినప్పుడు ఆ 2 hours మర్చిపోయి ఎంటర్టైన్ అవ్వడం నాకు నచ్చుతుంది. మరి శివని ఎందుకు చేస్తారు? నాకు యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఏ క్యారెక్టర్ లేకుండా ఒక 2 hours ఆడియన్ని కూర్చోపెట్టి నేను సినిమా నన్ను మాత్రమే చూసేలా చేయాలంటే ఇట్స్ అ బిగ్ థింగ్. సో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. సరే ఓకే, ఐ వాంట్ టు, అందుకే ఆ ఒక్క రీజన్కే నేను ఆ మూవీ చేశాను, సింగిల్ యాక్టర్ మూవీ అన్నప్పుడు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లోర్ దిస్, వుడ్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్ అని అనిపించి నేను చేశాను అలా. ఓకే, ఎనీవేస్ మీ ఛాలెంజింగ్ రోల్స్ అంతా బాగున్నాయి. అందులో నేను వెయిట్ చేస్తాను ఎవరో మీ హస్బెండా అని, చూపించకుండానే ముగించారు దాన్ని సినిమాని. సో అలాంటి ట్విస్ట్లు నేను ఇందులో ఎక్స్పెక్ట్ ఏమీ లేవండి. ఉంటాయి, సస్పెన్స్లు ఉన్నాయి, థ్రిల్ అన్నీ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి. ఓకే ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి ఇంకా మా తెలుగు సినిమాలన్నీ కూడా మీరు మా అంటున్నాను చూసారా, మన అదే కానీ ఎక్కువ వెళ్ళిపోయేసరికి మేము మా అనే సిచ్యువేషన్ వచ్చింది. సరే, మన తెలుగు సినిమాలు స్పేస్ ఇక్కడ నుంచి ఇవ్వను. అది రైట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.